మష్రూమ్ దమ్ బిర్యానీ చేయు విధానం. తాజాగా ఉన్న మష్రూమ్స్ తీసుకొని ముందుగా 2 స్పూన్లు నెయ్యి వేసి అందులో అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సొంపు వేసి వేయించాలి. 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తురుము వేసి 5 నిమిషాల పాటు బంగారు రంగులో వచ్చేంత వరకు వేయించుకొని 2 టమోటా ముక్కలు, కాస్తంత కొత్తిమీర, పుదీనా, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, అర కప్పు పెరుగు వేసుకొని సన్న మంట మీద వేయించుకొని ఉంచుకోవాలి. తర్వాత తాజాగా ఉన్న మష్రూమ్స్ వేసి 10 నిమిషాల పాటు మాడు అంటుకున్న మష్రూమ్స్కి మసాలా బాగా పట్టేలాగా 10 నిమిషాల పాటు సన్న మంట మీద తిప్పుతూ వేయించాలి. తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసి 5 నిమిషాల పాటు బాగా మరగాలి. తర్వాత ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉంచి మరిగించాలి. తర్వాత పక్కన ఒక పాత్రలోకి 2 గ్లాసుల నీళ్లు తీసుకొని పుదీనా, కొత్తిమీర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కస్తూరి మెంతి, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి, తగినంత ఉప్పు వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు 1½ కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు నీళ్లు పోసి ముక్కాలు భాగం మాత్రమే ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన అన్నం పక్కన ఉంచుకొని ముందుగా రెడీ చేసుకున్న మసాలా పాత్రలోనే కొద్దిగా మసాలా పక్కన తీసేసుకొని ఫస్ట్ మసాలా అందుపైన అన్నం వేసి తర్వాత మళ్ళీ మసాలా వేస్తూ తర్వాత మళ్ళీ అన్నం వేసి ఈ విధంగా లేయర్స్ వేసుకుంటూ అన్నంకంతా మసాలా పట్టేలాగా వేయాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర, పుదీనా, కాస్తంత కుంకుమ పువ్వు వేసి ఇప్పుడు గోధుమ పిండి లేదా మైదా పిండితో చపాతీ పిండిలాగా కలుపుకొని అందుకు గాలి దమ్ అంటే అన్నంకి దమ్ బాగా పట్టడానికి గాలి పోకుండా పాత్ర చుట్టూ ఈ విధంగా రెడీ చేసుకొని మూత గట్టిగా అదిమి ఉంచాలి. తర్వాత 15 నిమిషాల పాటు సన్న మంట మీద మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. వేడివేడిగా చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ మీరు ట్రై చేసి చూడండి ఇదే విధంగా.